బైబిల్లో అత్యధికంగా రాయబడిన పేరు యెహోవా గారిదే, తండ్రి అయిన దేవుడి పేరు. దాదాపుగా 6800 సుమారుగా. తర్వాత యేసుక్రీస్తుల వారి పేరు సుమారుగా 1400 టైమ్స్, 1400 సార్లు. తండ్రి కుమారుడు తర్వాత, తండ్రి అయిన దేవుని తర్వాత, కుమారుడైన రక్షకుడైన క్రీస్తు తర్వాత అన్ని సార్లు బైబిల్లో మనకి రిపీటెడ్ గా కనిపించే ఒకే ఒక్క మనిషి పేరు దావీదు. 1000ని దాటిన ఒకే ఒక మగాడు కూడా దావీదు. 1000 అట్ 1000 అనే ఆ సంఖ్యను దాటినోడు కూడా ఒక్క దావీదు. మానవ జాతి మొత్తంలో ఆదాం మొదలుకొని నేటి వరకు ఎవరు టచ్ కూడా చేయాలి ఆ ఫిగర్ని. మోషే 700 దాకా చాగిపోయాడు, అలుపు వచ్చేసింది మోషేకి. అబ్రహాం 394 వరకు చాగిపోయాడు, ఆయన కూడా అలసిపోయాడు. 300 దాటి 500 దాటి మోసెస్ రికార్డును బద్దలు కొట్టి, అబ్రహాం రికార్డును బద్దలు కొట్టి, 1000 అనే ఆ సంఖ్యను ఎవరు చేరుకోలేరు అనుకున్న తర్వాత ఆ రికార్డును కూడా బద్దలు కొట్టి 1141 సార్లు చిరిగిపోని చిరస్మరణీయమైన నామాన్ని వహించిన ఘనపురుషుడు ఒకే ఒకడు, ఆయన దావీదు. అందుకని మీకు అందరికీ తెలుసు, యేసు ప్రభు వారిని కూడా ఏ కుమారుడిగా పిలవబడ్డాడు ఆయన? 44 సార్లకు పైగా బైబిల్ యేసుక్రీస్తు వారిని దావీదు కుమారుడా అంటారు. ఏంటి ఆయనలో ఉన్న స్పెషల్ అంటే, ఆయన దేవుడు